నమస్తే ఫ్రెండ్స్, రవికిషోర్ మాన్కర్ మీతో మీరందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మీ ముందుకు నేను ఎంటీఎస్ సంబంధించి ఒక ఉద్యోగ నోటిఫికేషన్ తీసుకొని రావడం జరిగింది. ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. దీంట్లో మనకు చేరగానే 25,000 జీతం అయితే రానుంది. ఇది పర్మనెంట్ ఉద్యోగాలండి, కేంద్ర ప్రభుత్వంకి సంబంధించి ఉద్యోగాలు ఇవి. మరి దీనికి సంబంధించి పూర్తి మీకు వివరాలు అయితే నేను అందిస్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎటువంటి ఫీ అనేది ఉండదు. అలాగే మీరు చూసుకున్నట్లయితే ఎటువంటి అనుభవం కూడా అంటే ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేకుండానే మీరైతే ఉద్యోగంలో చేరిపోవచ్చు. మరి దీనికి సంబంధించి మీకు పూర్తి డీటెయిల్స్ అయితే అందిస్తాను. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే నేను చేసే ప్రతి ఒక్క పాయింట్ కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ మీ యొక్క ఎలిజిబిలిటీగా అయితే కనుక మ్యాచ్ అయినట్లయితే మీరు తప్పకుండా అయితే ఈ జాబ్లో అయితే జాయిన్ అవ్వండి. శాలరీస్తో పాటుగా మీకు కొన్ని అలవెన్సెస్ కూడా వీళ్ళు ఇస్తామంటున్నారు. దాని గురించి కూడా అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందుగా మీరైతే ఇప్పటిదాకా వీడియోని లైక్ చేయకుండా లైక్ చేయండి. అలాగే వీడియోని చాలా మందికి కూడా షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క జాబ్ కూడా మీకు మొదట నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో ఇక మనం లేట్ చేయకుండా ఇప్పుడు మనం చూసుకుందాం. ఫస్ట్ ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే మనకు వీళ్ళు ఏమంటున్నారంటే మినిమం 10th క్లాస్ ఉండాలంటున్నారు. సో 10th క్లాసు ఆర్ ఐటీఐ పాస్ అయిన వాళ్ళైతే ఈ ఉద్యోగానికి అర్హులు అంటున్నారు. మరి ఇక మీరు చూసుకున్నట్లయితే మరి వర్క్ ఏముంటుంది ఎంటీఎస్ సంబంధించి అంటే మనకు తెలిసిన విషయాలే కదా. సో ఆఫీసులో ఉన్నటువంటి ఏవైతే ఉంటాయో ఆఫీస్ ఓపెన్ చేయడం, అలాగే క్లోజ్ చేయడం, అలాగే రికార్డులు నీట్గా ఉంచడం, అలాగే ఫైల్స్ అన్ని చక్కదిద్ది పెట్టడం, అలాగే ఫైల్స్ అన్ని అందించడము, అలాగే ఫైల్స్ అన్ని డిస్పాచ్ చేయడము, ఇలాంటి వర్కే ఉండబోతుంది. ఒకవేళ వర్క్ వస్తే జాబ్ అనేది కూడా ఇక్కడే వస్తుంది. మరి జాబ్ లొకేషన్ ఎక్కడ ఉండబోతుందో మీకు అన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా అప్లై చేయాలి, ఇవన్నీ కూడా నేను అందిస్తాను. మీకు ఈ యొక్క వెబ్సైట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇచ్చాను. మీరు అక్కడ నుంచి అయితే కూడా డైరెక్ట్ వెళ్ళేసి అప్లై చేసుకోవచ్చు. అలాగే మీరు నన్ను టెలిగ్రామ్, ఫేస్బుక్లో ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇక చూసుకున్నట్లయితే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. మనకు దీనికి సంబంధించి ఆల్రెడీ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. మరి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు 20 ఫిబ్రవరి 2024 సాయంత్రం 5 గంటల లోపు అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక మంచి అవకాశం అండి. దీన్ని ఎవరు కూడా వదులుకోకండి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సంబంధించి ఉద్యోగం కాబట్టి చాలా మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అప్లికేషన్స్ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. దానికి సంబంధించిన స్కానర్ డాక్యుమెంట్స్ అనేది పెట్టుకోమంటున్నారు. అంటే మార్క్స్ సంబంధించి, అలాగే మీ యొక్క ఫోటో, మీ యొక్క సిగ్నేచర్ స్కాన్ చేసి పెట్టుకున్నట్లయితే మీరు ఆన్లైన్లో ఈ జాబులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మినిమం 18 ఇయర్స్, మాక్సిమం 25 ఇయర్స్, అలాగే 25 ఇయర్స్ పై కూడా మీరైతే అప్లై చేసేసుకోవచ్చు. ఇక్కడ ఏజ్ రిలాక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు ఎస్టీ, ఎస్సీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే వీళ్ళు ఏజ్ రిలాక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే దీనికి క్యాండిడేట్ ఇచ్చినటువంటి ఆన్లైన్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారం చేసుకొని మేము షార్ట్ లిస్ట్ చేస్తున్నామంటున్నారు. ఒకవేళ కనుక క్యాండిడేట్స్ ఎక్కువ అయితే కనుక వాళ్ళు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టడం జరుగుతుంది. లైక్ ఏంటంటే వాళ్ళు ఒక ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయొచ్చు, లేదా క్యాండిడేట్స్ ఎవరంత ఎక్కువ లేకుంటే కూడా డైరెక్ట్గా వాళ్ళు ఇన్ఫర్మేషన్ బేస్ కానీ వాళ్ళు మనల్ని షార్ట్ లిస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరైతే ఎటువంటి ఫీజు లేదు కాబట్టి మీరైతే తప్పకుండా అప్లై చేసేయండి. ఎవరైతే కానీ 25 ఏళ్ల లోపు 25 ఏళ్ల వరకు అయితే ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేసేసుకోవచ్చు. కేటగిరీ వైజ్గా వాళ్ళకు కూడా రిలాక్సేషన్ కూడా ఉంది కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసేసుకోండి. మీకు ఏదైనా అనుభవం ఉన్నా కూడా, ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీరైతే పెట్టొచ్చు. కాకపోతే ఇక్కడ ఎసెన్షియల్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే మెట్రికులేషన్ ఉందో అది తప్ప మీకు ఎక్స్పీరియన్స్ ఎటువంటి అవసరం లేదు అని అన్నారు. అయితే ఒకవేళ మీ దగ్గర ఉంటే మటుకు పెట్టండి అని కూడా అంటున్నారు వీళ్ళు. మరి మీ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీరు పెట్టినట్లయితే మీకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే తప్పకుండా పెట్టేసేయండి. ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు వీళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయమంటున్నారు. లైక్ కేటగిరీ అయితే కేటగిరీ సర్టిఫికేట్, అలాగే పీడబ్ల్యూడీ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సర్టిఫికేట్, అలాగే మీ యొక్క మార్క్ షీట్స్ ఏవైతే ఉంటే అవన్నీ కూడా వీళ్ళు స్కాన్ చేసి పెట్టేసి మీరు అప్లోడ్ చేయాలని ఉంటున్నారు. సో మీరు తప్పకుండా దీన్ని అప్లోడ్ చేసేయండి. మనకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి గోవాలో ఉండబోతుంది. అలాగే గోవాలో మీరు ఫస్ట్ పనిచేసిన తర్వాత మీకు ట్రాన్స్ఫర్ లైబిలిటీ కూడా ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఇండియాలో కూడా మీరు ఎక్కడైనా కూడా ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉందంటారు. కాబట్టి మీరైతే ఫస్ట్ టైం వెళ్ళినట్లయితే గోవాలో పనిచేసే అవకాశం వస్తుంది. కాబట్టి మీరు అదొక మంచి ప్లేస్ కూడా కాబట్టి, విజిటింగ్ ప్లేస్ కూడా కాబట్టి మీరైతే తప్పకుండా అప్లై చేయండి. ఆ తర్వాత మళ్ళీ మీరు దగ్గరలో కూడా అయితే ట్రాన్స్ఫర్ పెట్టుకొని కూడా మళ్ళీ మీరు ఫ్యూచర్లో రావచ్చండి. ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే ఇమ్మీడియట్గానే జాయిన్ అవ్వాలంటున్నారు ఒకవేళ సెలెక్ట్ లిస్ట్ వచ్చిన తర్వాత. సో ఇది కూడా ఒక మంచి అవకాశం, చాలా లేట్ అయ్యే ప్రాసెస్ అయితే కాదు. సో వితిన్ 2-3 మంత్స్లలో అయితే ఇవే ప్రాసెస్ కాబట్టి అయితే మీరు తప్పకుండా అప్లై చేయండి. ఒక మంచి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఆర్గనైజేషన్లో పనిచేసే అవకాశాన్ని అయితే దక్కించుకుంటారని ఆశిస్తున్నాను. లెవెల్ 1 కింద వీళ్ళు శాలరీ ఇస్తామంటున్నారు. 7th CPC కింద లెవెల్ 1 శాలరీ అంటే 18,000 ఉంటుంది. సో నేనైతే మీకు 25,000 అని చెప్పాను కదా, అది ఎలా అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వీళ్ళు కొన్ని అలవెన్సెస్ కూడా ఇస్తామంటున్నారు. డిఏ కానివ్వండి, అలాగే హౌస్ రెంట్ అలవెన్స్ కానివ్వండి, టీఏ కానివ్వండి, అలాగే ఎల్టీసీ కానివ్వండి, అలాగే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ సంబంధించి అసిస్టెన్స్ ఏదైతే ఉంటుందో అంటే ఎవరైనా పిల్లలు చదువుకునే వాళ్ళకి ఉంటే వాళ్ళకి అసిస్టెన్స్ అనేది కూడా, ఇలాంటివన్నీ మెడికల్ అసెస్మెంట్స్, మెడికల్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ఇస్తామంటున్నారు. కాబట్టి సో ఇవన్నీ కలుపుకుంటే మనకు 25,000 అయింది. దానికంటే ఎక్కువే మనకు మంచి జీతం వస్తుంది. కాబట్టి నేను అందుకే 25,000 అని మీకు అక్కడ తమ్నెయిల్ కూడా పెట్టడం అయితే జరిగింది. ఇది ఒక మంచి అవకాశం అండి.
అలాగే ఇంతకుముందు నేను చెప్పినట్లుగానే ఇవి పర్మనెంట్ రెగ్యులర్ పోస్టులు అని చెప్పాను కదా, ఇక్కడ క్లియర్గా వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి, పర్మనెంట్/రెగ్యులర్ పోస్ట్ అని చెప్పేసి. సో మనకు మీరు చేరగానే ప్రొబేషన్ అయితే 2 years అయితే ఉండాల్సి వస్తుంది అని చెప్పడం కూడా క్లియర్గా అయితే వీళ్ళు మనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీకు ఎటువంటి టెన్షన్ పెట్టుకోకుండా, మీరు ఎటువంటి డౌట్ పెట్టుకోకుండా అయితే మీరు దీన్ని సద్వినియోగం పరచుకోండి. అలాగే వీళ్ళు ఒక వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది, అక్కడ నుంచి అయితే మనం అడ్వర్టైజ్మెంట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, అలాగే అక్కడ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. మరి ఇక్కడ దాకా మనం చూసాం కదా ఎలా ఏమేమి ఉంటాయి, ఇవన్నీ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ ఏంటి, అలాగే శాలరీ ఎంత ఉండబోతుంది, మరి ఇది ఎక్కడ జాబ్ లొకేషన్ ఉండబోతుంది, ఇవన్నీ కూడా ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం. అయితే ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇది మనం ఇప్పటిదాకా మనం సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పుకుంటున్నాం, మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. అలాగే ఆన్లైన్లో ఎలా వెళ్ళి అప్లై చేసుకోవాలనే విధానం కూడా నేను మీకు చూపిస్తాను. కాబట్టి మీరు మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు ఈజీగా. ఇక్కడ చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కింద నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషియన్ రీసెర్చ్ ఏదైతే ఉందో, ఎర్త్ సిస్టమ్ సైన్స్ ఆర్గనైజేషన్ కింద ఈ యొక్క డైరెక్టర్ రిక్రూట్మెంట్ అనే పోస్టుల భర్తీ అయితే చేస్తున్నారు, MTS పోస్టులు అయితే. ఇక్కడ మన స్టార్టింగ్ డేట్ వచ్చేసి 4 January 2024 ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మరి లాస్ట్ డేట్ ఇంకోసారి మనం చూసుకున్నట్లయితే 20 February 2024 అనమాట. ఇక్కడ కింద వీళ్ళు కొన్ని పోస్టుల వారికి కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని చెప్పేసి ఏజ్ కూడా ఇవ్వడం జరిగింది, లోవర్ ఏజ్ అలాగే అప్పర్ ఏజ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టే పే లెవెల్ 1 అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ పే లెవెల్ 1 అని చెప్పేసి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది, 25 years అని చెప్పడం జరిగింది. అలాగే ఇందాక చెప్పుకున్నాం మనం ఇవన్నీ డీటెయిల్స్ కూడా. సో మీరు అయితే స్క్రీన్ షాట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం ఎలా అప్లై చేయాలో ఇప్పుడు వెళ్ళేసి డైరెక్ట్గా వెబ్సైట్లో చూసేద్దాం. ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చినటువంటి లింక్ మీరు క్లిక్ చేసినట్లయితే కనుక వెబ్సైట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ కెరీర్స్ అని కనిపిస్తుంది, చూసారా? సో ఈ కెరీర్స్ మీద మనం చూసామంటే ఇక్కడ డైరెక్ట్ మీరు కింద చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ చూడండి, కింద క్లియర్గా అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది, రిక్రూట్మెంట్ ఆఫ్ MTS అని చెప్పేసి ఇక్కడ క్లియర్ అయితే ఇవ్వడం జరిగింది కదా. ఇక్కడ డేట్స్ కూడా ఇచ్చారు. డేట్స్ ఇచ్చిన తర్వాత మీరు రైట్ సైడ్ ఇచ్చినటువంటి ఒక పెద్ద లింక్ క్లిక్ చేస్తే మనకు అటాచ్మెంట్ అని డౌన్లోడ్ చేస్తుంది. అలాగే మనకి ఇక్కడ క్లిక్ హియర్ అని చెప్పేసింది కదా, అప్లై అని చెప్పేసి దాని మీద క్లిక్ చేసినట్లయితే మనము MTS పోస్టులకు సంబంధించి అప్లికేషన్ అనేది వేయచ్చు. ఇప్పుడు నేను దాని మీద క్లిక్ చేస్తే ఇలా కొత్తగా విండో ఓపెన్ చేస్తాం అడుగుతుంది. సో ఓపెన్ క్లిక్ చేసేయండి, ఓకే అని చెప్పేసి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది. సో డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఈమెయిల్, పాస్వర్డ్ అని చెప్పేసి వస్తుంది, అలాగే క్యాప్చా ఎంటర్ చేయమని చెప్పేసి వస్తుంది. సో అలాగే ఇక్కడ లాగిన్ అని చెప్తుంది. సో అయితే మనం ఇంకా ఫస్ట్ రిజిస్టర్ చేయాలి కాబట్టి మీకు లెఫ్ట్ సైడ్లో చూస్తున్నట్లయితే రిజిస్టర్ అని కనిపిస్తుంది కదా. సో ఆ రిజిస్టర్ మీద క్లిక్ చేసేయండి. రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ప్రిఫిక్స్ టైటిల్ ఇవ్వాలన్నమాట, మిస్టర్ అవన్నీ ఉంటాయి కదా. ఇచ్చిన తర్వాత మీ యొక్క ఫుల్ నేమ్ ఇవ్వాలి. ఫుల్ నేమ్ ఇచ్చిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ పాస్వర్డ్ అని అన్నారు కదా, పాస్వర్డ్ అంటే మీరు కొత్తగా పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ అని చేసుకోవాలి. దాని తర్వాత మీ యొక్క వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒకటి కలర్లో వాళ్ళు ఒక క్యాప్చా ఇచ్చారు కదా, అది ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు రిజిస్టర్ అని చేసి చెప్పినట్లయితే మీరు సక్సెస్ఫుల్గా రిజిస్టర్ చేసుకుంటారు. రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఇఫ్ ఎగ్జిస్టింగ్ యూజర్ అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ అడిగింది కదా, ఒకవేళ మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీరు లాగిన్ హియర్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకు లాగిన్ వచ్చేస్తాయి కదా. ఇందాక మీరు ఒక మెయిల్తో మీరు రిజిస్టర్ చేసుకుంటారు కాబట్టి ఆ మెయిల్ ఇక్కడ ఇచ్చేసిన తర్వాత మీ యొక్క పాస్వర్డ్ అనేది ఏదైతే క్రియేట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు క్యాప్చా ఎంటర్ చేసేసి లాగిన్ అనేది మీరు లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత మీరు మీ యొక్క డీటెయిల్స్ అనేటివన్నీ కూడా అక్కడ ఫిల్ చేస్తారు. ఫిల్ చేసిన తర్వాత మీరు దానికి సంబంధించిన ఫోటో కానివ్వండి, సిగ్నేచర్ కానివ్వండి, అలాగే 10th క్లాస్ మార్క్ లిస్ట్ కానివ్వండి, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి, అలాగే మీరు ఎక్స్పీరియన్స్ పెడుతున్నట్లయితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కానివ్వండి, ఇవన్నీ ఒక్కొక్కటిగా అయితే మీరు అక్కడ అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నేను మీకు చెప్పినట్లుగా ఇక్కడ ఎటువంటి ఫీజు అనేది కూడా ఏం అడగలేదు. ఇక్కడ క్లియర్గా అయితే ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఏమంటున్నారంటే ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ ఏదైతే ఉంటుందో అది వచ్చేసి మనకు ఇక్కడ కొన్ని కేబీలలో మాత్రమే అడిగారు. ఆ కేబీలలో మాత్రమే మనం ఉంచేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా మీరు మొబైల్లోనే చేసేయచ్చు, ఈజీ ప్రాసెస్. సో మరి దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా కింద తప్పకుండా కామెంట్ చేయండి, నేను దానికి తప్పకుండా మీకు అయితే రిప్లై ఇస్తాను. అలాగే మీకు ఏమైనా ఇంట్రెస్ట్ కానివ్వండి, సజెషన్ ఉంటే మీరు తప్పకుండా తెలియజేయండి, దానికి అనుగుణంగా నేను మీకు వీడియోస్ ప్రొవైడ్ చేయడానికి అయితే నేను ప్రయత్నిస్తాను. అలాగే మీరు ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకుండా లైక్ చేయండి, మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోని చాలా మంది కూడా షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క జాబ్ నోటిఫికేషన్ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అని చెప్పేసి మన యొక్క ట్యాగ్ లైన్. సో మీరు ఎన్నో ఉంటాయి, వాటిని మీరు ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా మీరు విజయాన్ని సాధిస్తారనేది ఈ యొక్క లైన్ ఉద్దేశం. అలాగే నేను చివరికి చెప్పేది ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. ఇంకోసారి మీరు వెనక్కి వెళ్ళేసి కూడా డీటెయిల్స్ ఇంకోసారి వెరిఫై చేసుకొని మీ యొక్క ఎలిజిబిలిటీకి మ్యాచ్ అవుతున్నట్లయితే కనుక తప్పకుండా అప్లై చేసుకుని ఇది ఒక మంచి అవకాశము. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి కూడా అడుగుతుంది. జాబ్ లొకేషన్ కూడా మంచిగా ఉంది కాబట్టి మీరు అప్లై చేస్తున్నారని ఆశిస్తున్నాను. సో మంచి మరొక వీడియోతో కలుద్దాం. అందాక ధన్యవాదాలు. జై హింద్.